రకముల పత్రికలు వారు ఊరకనే అనేకులకు పంపుచున్నారు. వీటన్నిటిని ప్రభువు దీవించుచున్నాడు కనుక ఆయనకు మంగళ స్తోత్రార్పణలు. అలాగే ప్రకటన గ్రంథ స్థుతులు చేస్తున్నాం. ప్రకటన 1:6 మనలను ప్రేమించి తన రక్తం వలన మన పాపములను మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగాయుగములు కలుగును గాక. ప్రకటన 1:18 భయపడకుండా నేను మొదటివాడు కడపటివాడు జీవించువాడు మృతుడైతిని గాని ఇదిగో యుగాయుగములు సజీవుడై ఉన్నాను మరియు మరణం యొక్క పాతాళలోకములు నా స్వాధీనమున్నవి. ప్రకటన 4:8 4 జీవులు చేసిన స్తుతి బోధ వర్తమాన భవిష్యత్కాలము ఉంటూ సర్వాధికారి దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక సింహాసనము ఆసీనుడై యుగాయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగును గాక. ఆమేన్. అందరికీ మరణాత పరిశుద్ధ గ్రంథ దేవుని వాక్యం చదువుకున్నాము. గ్రంథంలో నుంచి నిర్గమాకాండము 14వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు చదువుకున్నాము. మరియు యెహోవా మోషేతో నాకు సెలవిచ్చెను, ఇశ్రాయేలు తిరిగి పీహహీరోతు ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్సెఫోను నదులను దిగవలెనని వారితో చెప్పాను. దాని ఎదుట సముద్రం నక్క వారు దిగవలెను. ఫరో ఇశ్రాయేలును పిలిచి వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసినని అనుకుంది. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను. అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకున్నాను. నేను యెహోవానని ఐగుప్తులందరూ తెలుసుకున్నాను. వారు అలాగు దిగి ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజులకు తెచ్చుబడినట్లు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధంగా తిరుగుబడి మనం ఎందుకు ఇలాగ చేసేది, మన సేనలో ఉండకుండా ఇశ్రాయేలును ఎందుకు పోనిచ్చితిని అని చెప్పుకునేది. అంటే అతడు తన రథమును సిద్ధపరచుకుని తన జన్మను తనతో కూడా తీసుకుని పోయేది. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను ఐగుప్తు రథములన్నిటినీ వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకుని పోయేది. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరపగా అతడు ఇశ్రాయేలును తరిమెను. అట్లు ఇశ్రాయేలు బలిమి చేత బయలుపెట్టి చూడేది. ఐగుప్తులు అనగా ఫరో రథములను గుర్రములన్నీయు అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమి బయల్సెఫోను ఎదుటనున్న పీహహీరోతును సమీపమైన సముద్రము దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకునేది. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కనులెత్తి ఐగుప్తులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టింది. అంతటా వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించగా మమ్మల్ని ఐగుప్తుల నుండి బయటికి రప్పించి మమ్మల్ని యుద్ధ చేయలేరా, మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులు ముందుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము అరణ్యమందు చచ్చుటి కంటే ఐగుప్తులకు దాసులు మొదలయ్యే మేలని చెప్పింది. అందుకు మోషే భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయు, మీరు ఊరకయ్యే ఉండవలనని ప్రజలతో చెప్పారు. అంతలో యెహోవా మోషేతో, నీవెలా నాకు మాట్లాడుతున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పింది. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయు. అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవద్దు. ఇదిగో నేనే ఐగుప్తుల హృదయములను కఠినపరచుకున్నాను, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను